రైట్ మనం ఇప్పుడు ములుగు జిల్లా వెళ్దాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాకలో ఉద్రిక్తత తలెత్తింది. అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనుల నివాసాలను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించగా గిరిజనులు వాగ్వాదానికి దిగారు. కర్రలతో ఎదురుదాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా గుడిసెలు వేసుకున్న ప్రాంతం నుండి అధికారుల వాహనాలను తరివేశారు. అయినా జేసీబీలు డోజర్లతో గుడిసెలను తొలగించడానికి అధికారులు ప్రయత్నించారు. దీంతో గిరిజనులు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందంటే కామన్గా ఏజెన్సీ ప్రాంతంలోని పోడు భూముల దగ్గర గొడవలు జరుగుతుంటాయి. అటవీ శాఖ అధికారులు కావచ్చు, గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుంది. కానీ ఇప్పుడు తాజాగా ములుగు జిల్లా ఏటూరు నాగారం ఫారెస్ట్ ఏరియా అంతా రణరంగంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏటూరు నాగారం మండలం చలుపాక రొయ్యూరు గ్రామం మధ్య ఒక కేకే గూడాన్ని ఆదివాసీలు ఏర్పాటు చేస్తున్నారు. 45 సంబంధించినటువంటి కుటుంబాల గిరిజనులంతా కూడా ఆడ నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గతంలోనే అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎలా నివాస గృహాలను ఏర్పాటు చేసుకుంటారు, ఇది అటవీ భూమి అంటే కూడా అటవీ శాఖ అధికారులు గిరిజనులపై ఆగ్రహం వ్యక్తిస్తూ పలు దఫాలుగా నోటీసులు ఇచ్చారు. కానీ ఆ నోటీసులకు సంబంధించి కూడా గిరిజనులు ఎప్పుడూ పట్టించుకోకుండా ఇక్కడ నుంచి ఖాళీ చేయము, తప్పకుండా ఒక గూడాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఈ గూడంలోనే నివసిస్తాం, మాకు వేరేటువంటి మార్గం కావచ్చు, వేరే దగ్గర ఇండ్లు చూపిస్తేనే, వేరే దగ్గర ఇండ్లు నిర్మిస్తేనే ఇక్కడ నుంచి ఖాళీ చేస్తామంటూ కూడా చలుపాక అటు రొయ్యూరు సంబంధించినటువంటి గిరిజన వాసులంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో చాలాసార్లు అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇచ్చి ఇక్కడ నుంచి తప్పకుండా ఖాళీ చేయాలి, నివాస గృహాలు ఇక్కడ ఏర్పాటు చేయదు, ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పినప్పటికీ కూడా ఎవరు వినకుండా ప్రభుత్వం తప్పకుండా తమపై ఆలోచించి నిర్ణయం తీసుకుని తప్పకుండా 2 ఏళ్లుగా ఇక్కడనే గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నామంటూ కూడా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అధికారులకు మొరపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అదే కేరళంతా కూడా నోటీసులు ఇచ్చి ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు ఎప్పటికీ ఖాళీ చేయకపోయినప్పటికీ కూడా ఈరోజు అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులంతా కూడా చలుపాక ఏరియా ప్రాంతానికి చేరుకొని ఎక్కడైతే నివాస గృహాలు వారు ఏర్పాటు చేసుకున్నారో వాటన్నింటినీ తొలగించేటువంటి ప్రయత్నాన్ని అధికారులు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏటూరు నాగారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఒక రణరంగంగా మారిపోయి కర్రలతో, కారం పొట్లాలు, కారపొడి డబ్బాలతో హైటెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితులు కనిపించాయి. అక్కడికి అటవీ శాఖ అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు చేరుకొని ఇక్కడ నుంచి అందరూ ఖాళీ చేయాలి, ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవాలి, గుడిసెలను తొలగిస్తామని ట్రాక్టర్లతో, జేసీబీలతో అటవీ శాఖ అధికారులు రావడంతో వారు కర్రలతో, కారపు పొట్లాలతో, కారపొడి డబ్బాలతో గిరిజనులంతా వారి దాడి చేసేటువంటి ప్రయత్నం కొనసాగించారు. అక్కడ స్థానిక పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము 2 ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకున్నాం, 2 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, ఎందుకని అటవీ శాఖ అధికారులు మాపై ఇలా దౌర్జన్యం, కక్ష సాధింపు చర్యలు కావచ్చు, దౌర్జన్యాన్ని ఎందుకు చేస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటవీ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు ఇది చట్ట విరుద్ధం, చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేస్తాం, ఈ చట్టంలో ఇలా అటవీ శాఖ అధికారులకు సంబంధించిన భూముల్లో కావచ్చు, ప్రభుత్వ భూముల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవద్దంటూ కూడా వారు చెప్తున్నప్పటికీ కూడా గిరిజనులంతా కూడా 2 ఏళ్లుగా ఇక్కడే నివాసము ఏర్పాటు చేసుకున్నాం, ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడ నుంచి వెళ్లేది లేదు, ఇక్కడే కొమరం భీము గూడాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఈ గూడాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లేది లేదంటూ కూడా వారు భీష్మించుకు కూర్చొని కర్రలతో వారి అటవీ శాఖ అధికారులకి దాడి చేసినటువంటి ప్రయత్నాన్ని కొనసాగించారు. అటవీ శాఖ అధికారులు తీసుకొచ్చినటువంటి జేసీబీలను కావచ్చు, ట్రాక్టర్లను కూడా కర్రలతో తరిమినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే చాలాసేపు అక్కడ కనిపించినటువంటి దృశ్యాలు, విజువల్స్ కనుక గమనిస్తే అటవీ శాఖ అధికారులపై వారు విరుచుకుపడిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా నోటీసులు ఇచ్చి చెప్పినప్పటికీ కూడా వారు మారకపోవడంతో ఈరోజు అటవీ శాఖ అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ గుడిసెలు తొలగించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించారు. కానీ అటవీ శాఖ అధికారులపైకి గిరిజనులు తిరగబడిన నేపథ్యంలోనే ఎవరెవరు ఇందులో తిరగబడ్డారు, ఎవరెవరు ప్రేరేపించారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకు మాపై దాడి చేశారంటూ కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఆ గిరిజనులపై ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము అక్కడికి వెళ్లి మా విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మా విధులకు ఆటంకం కలిగించి మాపైనే దాడి చేశారు, కర్రలతో, ఆ కారపొడితో, వేట కొడవలతో దాడులు చేసి మమ్మల్ని గాయపరిచారని కూడా అటవీ శాఖ అధికారులు ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే గిరిజనులు మాపై దాడి చేసిన వారు ఉన్నారో వారిపై తప్పకుండా చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కామన్గా అంటే మహబూబాబాద్ ఏజెన్సీ కావచ్చు, ములుగు ఏజెన్సీ కావచ్చు, ఇక్కడైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఖరీఫ్ సీజన్ కావచ్చు, మిగతా పోడు భూముల సమస్యలు కావచ్చు, ఇలాంటి సమస్యలు తలెత్తేది. కానీ ఇప్పుడు తాజాగా నివాస గృహాలను గిరిజనులు ఏర్పాటు చేసుకోవడంతో కొద్దిత వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నట్టు కూడా
వామపక్ష సంబంధించినటువంటి పార్టీల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఈ గుడిసెలేసినటువంటి పేదలకు కావచ్చు, పోడు భూములకు సంబంధించిన సమస్యలపై వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, క్షేత్రస్థాయిలో ఆందోళనలు పడ్డలు కొనసాగించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఐ అలయన్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే సిపిఐ నేతలు స్పందిస్తూ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని పేదలు ఎవరైతే ఉంటారో, అర్హతలు ఎవరైతే ఉంటారో, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా న్యాయం చేయాలి, తప్పకుండా ఈ ఇండ్లు ఇచ్చేటువంటి అవకాశం కావచ్చు, లేదంటే ల్యాండ్ ఇచ్చేటువంటి అవకాశాన్ని చేయాలని సిపిఐ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ తాజాగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏటూరు నాగరం ఫారెస్ట్ ఏరియా మాత్రం ఒక రణరంగంగా మారిపోయి ఒక హైటెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి మరొకసారి అటవీ శాఖ అధికారులు ఈ చలుపాక రొయ్యూరు ఉన్నటువంటి నివాస గృహాలను తొలగించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారా, ఈ గిరిజనులు ఎటువంటి యాక్షన్ కొనసాగిస్తారు. ఇప్పటికే వాళ్ళు స్థానిక మంత్రి సీతక్క కావచ్చు, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మాకు న్యాయం చేయాలి, ఇలా అటవీ శాఖ అధికారులు మాపై దౌర్జన్యంగా దాడి చేసేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు 2 ఏళ్లుగా ఉన్నటువంటి నివాస గృహాల్లో మమ్మల్ని ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి, లేదంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఈ గూడాన్ని ఖాళీ చేయాలంటే మాకు వేరే దగ్గర ఇల్లు నిర్మించి వాళ్ళని కూడా గిరిజనులంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ ఏటూరు నాగరం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, గిరిజనులు ఏం చెప్తారు, అటవీ శాఖ అధికారులు ఇంకా ఎట్లా ముందుకెళ్తారో. మూర్తి. రైట్ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.